హాయ్ అండి, వెల్కమ్ టు శరణ్ సాయి కిచెన్. ఈరోజు మనం సాఫ్రాన్ ఆలోవెరా సోప్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్ని లాస్ట్ టైం మాదిరిగా ఇంట్లో ఉండే పాత్రలతో కాకుండా ఈ మౌల్డ్ నేను తీసుకున్నాను. దీంట్లో వేసి సబ్బు సెట్ అయిన తర్వాత చూస్తే చాలా అందంగా ప్లస్ ఏంటి హెజల్ లేకోకుండా సింపుల్గా వచ్చేసింది సబ్బు అనేది. మీరు కూడా ఇలాంటిది ట్రై చేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సోపులు చూసారా, ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో చాలా అందంగా ఉన్నాయి కదా. ఎలా తయారు చేయాలా అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సోప్ బేస్ అనేది మనకు అమెజాన్‌లో దొరుకుతుంది. దాన్ని తీసుకొచ్చిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఇలా చేసుకోవచ్చు. లేదంటే మీరు కూడా తురుముకోవచ్చనమాట. తురుముకున్న తర్వాత వీటన్నిటిని ఎంత చిన్న ముక్కలుగా చేయగలిగితే అంత చిన్న ముక్కలుగా చేయండి. సో దట్ మనం హీట్ చేసుకున్నప్పుడు తొందరగా కరగడానికి అంతే. ఇంక వేరే పర్పస్ ఏం లేదు. లాస్ట్ టైం నేను పేర్ సోప్‌తో చేశాను. చాలామంది సోప్ బేస్‌తో చేస్తే కాస్ట్ తక్కువ అవుతది గదా అన్నట్టు చెప్పారు. తక్కువ అవుతుంది కరెక్టే. కాకపోతే పేర్ సోప్ అయితే అందరికి అందుబాటులో ఉంటదని దాంతో చెప్పాను. మీరు దీంతో కూడా చేసుకోవచ్చు. ఇది మార్కెట్‌లో 200 నుంచి 500 రేంజ్ వరకు ఉంది. ఏదైనా తీసుకోవచ్చు. నేను మీడియం రేంజ్ 350 రూపీస్‌ది తీసుకున్నాను. ప్లస్ ఇప్పుడు డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో లాస్ట్ టైం వేపాకు తయారు చేసేటప్పుడు చూపించిన మెథడే. కడాయి పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని దాని మీద ఈ సోప్ బేస్‌ని కరిగించడానికి ఉపయోగించే ఒక పాత్రను పెట్టుకోవాలి. దాంట్లోకి ఇంతకుముందు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్న సోప్‌ని తీసుకొని ఇందులో వేసి మరగబెట్టాలి. మరగబెట్టడం కాదు, సారీ, జస్ట్ హీట్ చేసి కరగనివ్వాలి. స్లోగా ఇప్పుడు కరగడం స్టార్ట్ అయిపోయింది. మనం కదుపుతూ మొత్తం కరిగేంత వరకు చూసుకోవాలి. ఒక 90% అలా వచ్చింది కన్సిస్టెన్సీ మీన్స్ 90% కరిగిందన్నప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అలోవెరా ప్లస్ సాఫ్రాన్ ద్రవాన్ని ఇందులోకి వేసుకోవాలి. అది ఎలా ప్రిపేర్ చేయాలో నేను అలోవెరా ఫేస్ వాష్ ఎలా తయారు చేయాలి అనే వీడియోలో చెప్పాను. కాకపోతే ఎవరైతే చూడలేదో వాళ్ళ కోసం ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయబోతున్నాను. అదర్వైజ్ మీరు ఆ స్టెప్ చూసేసింటే ఆఫ్టర్ ఒక 30 సెకండ్స్ ముందరికి మీరు స్కిప్ అయిపోవచ్చు. అలోవెరా మొక్కను తీసుకొని దాన్ని చూపించిన విధంగా మొదల వరకు కట్ చేసుకోవాలి. మనం మరీ చిన్న మొక్కనైతే తీసుకోకూడదు. ఎందుకంటే గుజ్జు చాలా తక్కువగా ఉంటుంది. వీటిని బాగా కడిగి పెట్టుకొని లోపల ఉన్న గుజ్జును సపరేట్ చేసుకోవడానికి పైన ఉన్న చెక్కును తీసుకోవాలి. ఈ లోపల ఉన్న గుజ్జుని హనీ, ఆల్మండ్ ఆయిల్, రోజ్ ఆయిల్ వీటితో మిక్స్ చేసి మనం ఫేస్ వాష్ని తయారు చేయబోతున్నాం. ఇలా మిగతా వాటి నుంచి కూడా గుజ్జు సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు రోజ్ వాటర్ని మనం ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాం ఫ్రాగ్రెన్స్ కోసం. విటమిన్ ఈ రీప్లేస్మెంట్ కోసం ఆల్మండ్ ఆయిల్ని నేను యూస్ చేయబోతున్నాను ఇక్కడ. మీరు విటమిన్ ఏ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆర్గానిక్ హనీని ఇందులోకి యాడ్ చేయబోతున్నాను. యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఇందులో. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆల్మండ్ ఆయిల్ని ప్లస్ రోజ్ వాటర్ని ఆర్గానిక్ హనీని యాడ్ చేయబోతున్నాను. ఆల్మండ్ ఆయిల్ని వేసేసాను. ఇప్పుడు రోజ్ వాటర్ని ఒక 6 డ్రాప్స్ వరకు వేస్తున్నాను. మరీ ఎక్కువ ఏం అవసరం లేదు. జస్ట్ స్మెల్ కోసము ప్లస్ డ్రైగా అవ్వకుండా స్కిన్ చూసుకుంటుంది అది. ఆర్గానిక్ హనీ వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల మొటిమలు ఏవైనా కట్స్ ఇలాంటివి ఉన్నా కూడా హీల్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మాయిశ్చర్ని మన స్కిన్ నుంచి బయటికి వెళ్ళనివ్వకుండా రీటైన్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా తయారైపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ముందుగా 90% కరిగిన సోప్ బేస్లోకి వేసేసుకుందాం. వేసుకొని నీట్గా కలిపేసుకుందాం. ఇప్పుడు ఎల్లో కలర్ లేదా గ్రీన్ కలర్ టింట్లోకి వచ్చేసింది అన్నమాట అంతా. ఆ సోప్ బేస్ అనేది వైట్ కలర్లో ఉంది, అది ఈ కలర్కి వచ్చేసింది. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సాఫ్రాన్ కూడా ఆల్రెడీ ముందుగా నానబెట్టుకున్న ఈ సాఫ్రాన్ని కొంచెం ఈ మిశ్రమంలోకి వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు. సబ్బు అనేది ఒక 100% ఉందనుకుంటే దాంట్లో 95% బేస్ ఉండాలి. 5% మాత్రమే అలోవెరా జెల్ ప్లస్ సాఫ్రాన్ ఉండాలి. స్టవ్ కట్టేసుకుందాం. నేను ఇంతకుముందు చెప్పినట్టే ఈ మౌల్డ్ తీసుకుంటే ఈజీగా మన సబ్బు సెట్ అయిన తర్వాత తీయడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే మనం ఇంతకుముందు వేపాకు సబ్బులో చూపించినట్టు కొంచెం కష్టంగా తీయాలన్నమాట. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మనం ఈ మౌల్డ్లోకి వేసేసుకుంటున్నాం. కరెక్ట్గా 4 మౌల్డ్స్లోకి సరిపోయింది. ఇప్పుడు ఒక 4 అవర్స్ తర్వాత చూస్తే ఇలా సెట్ అయిపోయింది.
ఒక్కొక్కటిగా తీసి చూద్దాం ఇప్పుడు ఎలా వచ్చిందనేది. వీడియో స్టార్టింగ్‌లో చూపించినట్టుగానే చూడండి. ఆ కుంకుమ పువ్వు కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చాలా నీట్‌గా వచ్చేసిందనమాట. ఇలాగే మిగతావి కూడా తీసేసుకుందాం. చాలా సాటిస్ఫైయింగ్‌గా ఉంది గదా! సో, ఇలాగే మెయిన్ పర్పస్ ఏంటంటే, మనం ఒక హాబీ కింద గానీ, లేకపోతే మొట్టమొదటిగా మనం ఎన్నో సబ్బులు వాడుతుంటాం. వాటిలో రసాయనాలు, ఫ్రాగ్రెన్స్ కోసం యాడ్ చేస్తుంటారనమాట. వాటన్నిటి నుంచి తప్పించుకోవడానికి ఇలా ఇంట్లోనే మనం తయారు జేసుకోవచ్చు. సో, మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. మేము క్లియర్ చేస్తాం డౌట్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నీవు తినేది కాదమ్మా.